ఆలయం చుట్టూ కింద శవాలు, అస్థిపంజరాలు, అది కూడా మహిళలవి, స్కూల్కు వెళ్లే బాలికలవి. వాళ్ళందరినీ లైంగికంగా వేధించి చంపేశారని రిపోర్ట్లను బట్టి తెలుస్తోంది. కర్ణాటక ధర్మస్థలలో 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. కొందరు మహిళల మృతదేహాలు దుస్తులు లేకుండా ఉన్నాయని, వాటిపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపాటుకు గురైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు వివరాలు బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చనిపోయిన వారంతా ఎవరు? ఇన్ని రోజులు మౌనంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ హత్యలు ఎవరు చేశారు లాంటి సందేహాలతో పాటు ధర్మస్థల మంజునాథ ఆలయంపై అందరి దృష్టి పడింది. ఇది హిందూ ఆలయాన్ని తక్కువ చేసి చూపించడానికి జరుగుతున్న కుట్రగా ఓ వర్గం వాదిస్తోంది. అయితే ఏది ఏమైనా దర్యాప్తు మాత్రం ఎలాంటి పక్షపాతం లేకుండా జరగాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఇంతకీ ఈ ఆలయం విశిష్టత ఏంటి? ఇప్పుడు నడుస్తున్న కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ముందుగా మంజునాథ ఆలయం గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలి. కర్ణాటక నేత్రావతి నదీ తీరంలో మంజునాథాయ నమః అంటూ నిత్యం నినదించే భక్తులు కనిపిస్తూ ఉంటారు. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చే శివుడు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించే అరుదైన శైవక్షేత్రం ఇదేనని, ఆ సన్నిధానం ఎన్నో సేవా కార్యక్రమాలకు నెలవని అంటూ ఉంటారు. శైవక్షేత్రం అనగానే శివలింగం, నంది విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. కానీ మంజునాథ ఆలయంలో ఈ రెండే కాకుండా నలుగురు ధర్మదేవతల్ని జైనులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే బాహుబలి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. కార్తీక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలు. సుమారు 800 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలోని పరమేశ్వరుణ్ణి హెగ్గడే కుటుంబానికి చెందిన జైనులు ప్రతిష్ఠించడంతో పాటు అప్పట్నుంచి వాళ్ల వారసులే ఆలయ బాధ్యతల్ని చూస్తూ ఉన్నారు. శ్రీక్షేత్రంగా, ధర్మస్థలగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో వైష్ణవులే అర్చకులుగా ఉండడం విశేషం. ఇక ఈ ఆలయం బెంగళూరు నుంచి 300, మంగళూరు నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైళ్లలో వచ్చే భక్తులు మంగళూరు రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఆలయానికి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. విమానంలో రావాలి అనుకునేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగొచ్చు. ఇలా నిత్యం వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం ఇప్పుడు ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి తన హయాంలో వందలాది శవాలను పూడ్చిపెట్టానని, కొంతమంది కాల్చేశానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి కొంతమంది పెద్దలు ఈ పని చేయించారని, వాళ్లలో చాలామంది లైంగిక వేధింపులకు గురయ్యారని వాపోయాడు. ఈ పారిశుద్ధ్య కార్మికుడు నేత్రావతి నది పరిసరాల్లో క్లీనింగ్ పనులు చేసేవాడు. 1995 నుంచి పలు సందర్భాల్లో ఆలయ పెద్దలు తనను బలవంతంగా కొన్ని శవాలను పూడ్చిపెట్టాలని చెప్పారని వివరించారు. అందులో చాలా శవాలు బట్టలు లేకుండా ఉండేవట. కొన్ని శవాలపై అత్యాచారం, హింస గుర్తులు స్పష్టంగా కనిపించాయని అతనిచ్చిన కంప్లైంట్లో ఉంది. ఈ పని చేయకపోతే నీ శవాన్ని కూడా ఇలాగే పాతిపెడతామని బెదిరించారని ఆరోపించాడు. 2014లో తన కుటుంబంలోని ఒక బాలికపై దాడి జరిగిన తర్వాత అతని కుటుంబంతో సహా ధర్మస్థల నుంచి పారిపోయి పొరుగు రాష్ట్రంలో దాక్కున్నట్టు వివరించాడు. ఇక 2010లో కల్లేరులోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలో 12 నుండి 15 ఏళ్ల బాలిక శవాన్ని ఆమె స్కూల్ యూనిఫామ్తో పాటు పూడ్చిపెట్టాడట. అత్యాచారం, గొంతు బిగించిన గుర్తులతో ఆ అమ్మాయి కనిపించిందట. ఈ ఫిర్యాదులతో పాటు ఇటీవల అతను తవ్వి తీసిన కొన్ని అస్థిపంజరాల ఫోటోలను కూడా అతను సమర్పించాడు. ఇక ఈ ఫిర్యాదు తర్వాత కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఇటు పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా శవాల తవ్వకం ప్రారంభం కాలేదు. కానీ అది మొదలైన తర్వాత ఇంకెన్ని ఘోరమైన కథలు వినాల్సి వస్తుందో అన్న భయమైతే అందరిలో కనిపిస్తోంది.